హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆలు కుర్మా చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే చపాతీ, పూరి, రైస్ అలాగే పలావ్, గీ రైస్ లాంటి దానికి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చాలా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి మాడకుండా వేయించుకోవాలి. సో నువ్వులు అనేవి ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే ఈ సైజు పెద్ద ముక్క ఒకటి పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాకా చెక్క, ఒక 4 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఈ ఉల్లిపాయలను ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2 వేసుకొని కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకుని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం ఇలా ఆయిల్లోనే వేసుకోండి. కర్రీ అనేది మంచి కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి, నువ్వుల పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా పచ్చివాసన అంతా పోయి ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో ఈ విధంగా ఆయిల్ అనేది వన్స్ ఇలా సపరేట్ అయిన తర్వాత అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకున్నారనుకోండి పెరుగు అనేది విరిగిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజ్ టమాటా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని 1 గ్లాస్ వరకు వేసుకుంటున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కొంచెం చిక్కగా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత లాస్ట్లో సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. కర్రీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత బాగుందనేది. కరెక్ట్గా సరిపోయిందండి. చిక్కటి గ్రేవీతో చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని పూరీలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.